అనుకోవట్లేదు. ఇది నా అభిప్రాయం. ఓకే ఓకే ఎస్ నరహరి వేణుగోపాల్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు చర్చలో. తిరుపతి రెడ్డి గారు నమస్తే అండి. నమస్తే. సో ఏమనిపిస్తుంది మీకు? ఏముందండి, ముఖ్యంగా ఇది కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవహారం అయినా కూడా మేము కూడా స్పందించాల్సి వస్తుంది. ఎందుకంటే ఆ పార్టీ లోపల ఈ రాజకీయ కల్లోలం అయితేంది, క్రమశిక్షణ రాహిత్యం అయితేంది, ఈ లుల్లుల వల్ల పరిపాలన దెబ్బతింది తెలంగాణ లోపల. ఇవాళ ఎన్నో సమస్యలు, 22A సమస్య, హైడ్రా సమస్య, జీవో నెంబర్ 97 పాలిటెక్నిక్ విద్యార్థులు జంజీల సమస్య, ఫీజు రియంబర్స్మెంట్ రాక కాలేజీలు మూతపడే సమస్య, ఎన్నో సమస్యలు. ఇవాళ నీటిపారుదల రంగం మొత్తం ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పండబెట్టడం వల్ల నీళ్లు ఇవ్వలేని పరిస్థితి, కరెంట్ ఇవ్వలేని పరిస్థితి, ఎన్నో సమస్యలు ఇవాళ తాండవిస్తున్నాయి తెలంగాణ లోపల. వీళ్ళు పిచ్చులొల్లులు పెట్టుకుంటా కాంగ్రెస్ పార్టీ లోపల పరిపాలన మొత్తం స్తంభించిపోయింది. కాబట్టి దీని మీద మేము కూడా స్పందించాలి, తప్పట్లేదు. ఎందుకంటే వాళ్ళ అంతర్గత వ్యవహారం అయినా కూడా ఇవాళ తెలంగాణ మీద ఇంపాక్ట్ అవుతోంది. కాబట్టి ఇవాళ కాంగ్రెస్ పార్టీకి ఒక దిక్కుమాల పార్టీ అంటే దానికి ఒక సిద్ధాంతం లేదు. వాళ్ళు పెట్టుకున్న సిద్ధాంతాలకే వాళ్ళు తిరుగుదలస్తారు. ఉదయపూర్ డిక్లరేషన్ ఏందండి, ఒకే పార్టీలో ఒకే కుటుంబంలో ఒకే పదవి ఉండాలి. వాళ్ళే త్రిలోకరికి ఇచ్చి ఒకే కుటుంబంలో గడ్డం వివేక్, వినోద్ కు, వంశీకృష్ణకు, అదేవిధంగా పొంగిలేటికి, రఘురామ్ రెడ్డికి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, పద్మావతి దేవికి, మైనంపల్లికి, రోహిత్ కు, ఇట్లా వాళ్ళు ఇచ్చుకుంటా పోతారు. అంటే ఎందుకు చెప్పాల్సి వస్తుంది ఇదంటే వాళ్ళకు సిద్ధాంతం అనేది లేదండి. బీఆర్ఎస్ కాదా కుటుంబ పార్టీ? ఇవాళ సిద్ధాంతం అనేది వాళ్ళు ఒక సిద్ధాంతం. మీరు ముఖ్యమంత్రి ఫ్యామిలీ అంతమంది ఉన్నప్పుడు ఆయన ఇరకాటంలో పెట్టకండి సార్, పాపం ఆయన. నేను చెప్తానండి, దానికి సమర్థతను బట్టి మేమేం సిద్ధాంతం పెట్టుకోలే. బీఆర్ఎస్ పార్టీలో ఒకే కుటుంబానికి ఒకే పదవిని మేము పెట్టుకోలేదు. వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో పెట్టుకున్న సిద్ధాంతాలు వాళ్ళు ఒకే కుటుంబం ఒకే పదవి అయితే బానే ఉండు. లేదు, వాళ్ళు కుటుంబ సమేతంగా అధికారం. నేషనల్ పార్టీ కుటుంబం. భరత్ గారు, నేను చెప్పాల్సుకున్నది మళ్ళా టాపిక్ డైవర్ట్ అవుతుంది. ప్లీజ్ గివ్ మీ కపుల్ ఆఫ్ మినిట్స్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్. ఎందుకు చెప్పాల్సి అంటే పార్టీ యొక్క నేపథ్యం, ఆ పార్టీకి సిద్ధాంతం లేదు, పాడు లేదు అని చెప్తున్నాను. ఇవాళ ఆనాడు ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా సంజయ్ గాంధీ వ్యతిరేకంగా పనిచేసిండు. ఈ రోజు కూడా సోనియా గాంధీకి వ్యతిరేకంగా మేనకా గాంధీ పోయి వేరే పార్టీలో చేరి పనిచేస్తుంది. అంటే ఒక కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు డిఫరెంట్ పార్టీలో ఉన్న వైనాన్ని చూసాం. మనం చూసాం డి శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ పార్టీ రాజ్యసభ్యులుగా ఉంటే ఆయన కొడుకు వచ్చేసి అరవింద్ వచ్చేసి బీజేపీ పార్లమెంట్ సభ్యులు ఉన్నాడు, సంజయ్ వచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. అంటే ఒకే దామోదర్ రాజనరసింహ గారి సతీమణి పోయి ఈయన కాంగ్రెస్ పార్టీ డిప్యూటీ సీఎం గా చేసినటువంటి వ్యక్తి, ఆయన భార్య బీజేపీలో చేరింది. ఒకే కుటుంబంలో భిన్న వైరుధ్యాలతో వివిధ పార్టీలో ఉన్నటువంటి సంఘటనలు ఎన్నో చూసినాం. ఇక్కడ అసలు పార్టీలో లేని ఈ రోజు వరకు కూడా కొండా సురేఖ గారు ఒక్క వ్యాఖ్య కూడా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా చేయలే. ఆమెకు షోకాజ్ నోటీస్ చేయడం. అసలు పార్టీలోని సుష్మితా పటేల్ ఆమె రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా దూషణ చేసింది. మరి అదే ఆ సంఘటనతో సంబంధం లేని సురేఖ గారి మీద, సాక్షాత్తు కేబినెట్ మంత్రి మీద కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు ఈ రోజు వరకు కూడా ప్రెస్ మీట్లు పెట్టి ఇష్టం మాట్లాడుతున్నారు. ఆ జగ్గారెడ్డికి అయితే సిగ్గు లజ్జ ఏమన్నా ఉంటే నిజంగా కూడా ఆత్మహత్య చేసుకోవాలి. రేవంత్ రెడ్డి గారు మొన్న పోయి సంగారెడ్డిలో ఏం మాట్లాడినండి, ఈయనకు బుద్ధి లేదు, సిగ్గు లేదు, ఏందా ఈ సంగారెడ్డిలో పట్టుకునేస్తాను నాయంబట్టి వచ్చి హైదరాబాద్ దిరక్క అన్నాడు. ఈ జగ్గారెడ్డి గారు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి అయినాక ఎన్ని తిట్లు తిట్టిండో మనం చూసినాం. మరి ఆనాడు ఎందుకు క్రమశిక్షణ చర్య తీసుకోవాలి జగ్గారెడ్డి గారి మీద? ఇదే రేవంత్ రెడ్డి గారు నీ పిసిసి అధ్యక్షుడు గుర్తించడానికి కోమటిరెడ్డి వెంకరెడ్డి గారు నా ఇంటికి వస్తే కాళ్ళు ఇరగొడతా అని చెప్పాడు. మరి కోమటిరెడ్డి గారికి ఎందుకు క్రమశిక్షణ చర్య తీసుకోవాలి? మరి కోమటిరెడ్డి గారికి పైపెచ్చి ప్రమోషన్ గా మంత్రి పదవి కూడా ఇచ్చారు. ఇదే రాజగోపాల్ రెడ్డి గారు ఆనాడు తిట్టిండు, ఈనాడు తిడుతూనే ఉన్నాడు. అనిరుద్ధి రెడ్డి గారు తిడుతూనే ఉన్నాడు. ప్రేమ్ సాగర్ రావు గారు అటాక్ చేస్తూనే ఉన్నారు. దొంతి మాధవరెడ్డి గారు బ్యాంచత్ నా కాన్స్టిట్యున్సీ అడుగు పెడితే కాళ్ళు ఇరుగుతాయని చెప్పాడు. నర్సంపేటలో అడుగు పెట్టనియలే పాదయాత్ర. మరి వీళ్ళందరి మీద, ఈ రెడ్డి నాయకుల మీద ఎందుకు చర్య తీసుకోలేకపోయారు? ఇవాళ ఒక బీసీ మంత్రి, మహిళా మంత్రి, ఆమె ఒక్క మాట కూడా ఇప్పటి వరకు కూడా రేవంత్ రెడ్డి గారి మీద వ్యక్తిగతంగా చేయాలి. ఆమె కూతురు చేసిండొచ్చు, కూతురు రేపు పార్టీలోకి తీసుకోకండి, కూతురు రేపు పార్టీ టికెట్ అడిగితే ఇవ్వకండి. కానీ మహిళా మంత్రి అంటే పార్టీ, ఆ పార్టీ మాది కాకుండా కూడా చెప్తున్నా. అంటే కాంగ్రెస్ పార్టీలో ఏ విధమైనటువంటి నేను ఒక ఘటన గుర్తు చేస్తా. మీరు అరవింద్ మాట్లాడితే డి శ్రీనివాస్ సస్పెండ్ చేశారు, మీ దానిలో చేయలేదండి? చేశారు రాజ్యసభ. అరవింద్ మాట్లాడితే డి శ్రీనివాస్ సస్పెండ్ చేశారు. అరవింద్ కంటెస్ట్ చేసినప్పుడు చేశారు, ఎలక్షన్ ముందే, పార్లమెంట్ ఎలక్షన్ ముందే. సార్ మీకు ఒక విషయం చెప్పాలి, అక్కడ అంతరంగిక విషయాలు ఏం జరిగినాయంటే అరవింద్ను బీజేపీకి పోకుండా
శ్రీనివాస్ సకల ప్రయత్నాలు చేసినాడు. అయితే అరవింద్ ఆశించిన స్థానము తన కూతురు స్థానంతో ముడిపడి ఉంది కాబట్టి కేసీఆర్ అవకాశం ఇవ్వలేదు. కానీ శ్రీనివాస్ సకల ప్రయత్నాలు చేస్తున్నాడు. చూడండి, రాజ్నాథ్ సింగ్ దగ్గర పోయి కలుస్తున్నాడు, వస్తున్నాడు. ఒక కేంద్ర మంత్రి వచ్చి అరవింద్ను పార్టీలో చేర్చుకున్నాడు. ఇట్లాంటి పరిణామాలు జరుగుతాయి, మీరు దిద్దుబాటు చర్యలు తీసుకోండి అని శ్రీనివాస్ ముందే హెచ్చరించినాడు. శ్రీనివాస్ తో వ్యక్తిగతంగా మాట్లాడినప్పుడు ఈ విషయాలన్నీ చెప్పినాడు. ఏదైతేనేమి ఒకే కుటుంబానికి చెందినటువంటి వ్యక్తులు వివిధ పార్టీలో ఉన్న సందర్భంగా సాక్షాత్ ఎన్టీ రామారావు గారు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీని పెట్టాడు. మరి ఆయన కూతురే పోయి పురంధేశ్వరి పోయి సెంట్రల్ గవర్నమెంట్ ఒకసారి మనతో పాటు బసవరాజ్ సారయ్య గారు ఎమ్మెల్సీ జాయిన్ అయ్యారు. వరంగల్ జిల్లాకు సంబంధించి మాజీ మంత్రి.